సో చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఉండే డౌట్ ఏంటంటే రీనీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా. మేము శరత్ చంద్ర నీట్ అకాడమీ నుంచి ఒక రోడ్ మ్యాప్ తీసుకురావడం జరిగింది నీట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్. ఇటువంటి రోడ్ మ్యాప్ మీరు ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడా చూడరు. అటువంటి రోడ్ మ్యాప్ తీసుకొచ్చాం. ఎందుకంటే మీకు ఖచ్చితంగా నీట్ ర్యాంక్ రావాలి. బికాస్ మీరు డ్రాప్ ఇయర్ తీసుకున్నారంటే 1 year డ్రాప్ చేసి నీట్ లాంగ్ టర్మ్ తీసుకున్నారు. అంత రిస్క్ తీసుకున్నారంటే ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ గైడెన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. దానికోసమే కొన్ని బేసిక్ పాయింట్స్ తీసుకురావడం జరిగింది. మీరు ఫోకస్ చేయాల్సింది నీట్ లాంగ్ టర్మ్. ఫస్ట్, ఇది ఎవరికి పనికి వస్తుంది నీట్ లాంగ్ టర్మ్? టు హూమ్? జనరల్ మిస్టేక్స్ డన్ బై ద స్టూడెంట్స్. దెన్ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ ఏం ఫోకస్ చేయాలి, అండ్ మా స్పెషల్ శరత్ చంద్ర నీట్ అకాడమీ స్పెషల్ స్టార్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఆ వీడియో గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నాతో ఉన్నారు రంజిత్ సార్. రంజిత్ సార్ MBBS డాక్టర్ అనమాట. సో ఆయనకు బెటర్ నాలెడ్జ్ ఉంటుంది నీటికి సంబంధించి. సో సార్, రంజిత్ సార్, ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరికి మేజర్ గా యూజ్ అవుతుంది? మనం నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే తీసుకొస్తున్నామో శరత్ చంద్ర నీట్ అకాడమీలో, దిస్ ఈస్ ఫర్ 2 types ఆఫ్ స్టూడెంట్స్. 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. ఒకటి, నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా, నేను బార్డర్లో ఉన్నాను కదా, ఈ బార్డర్లో ఉన్నప్పుడు ఏదైనా కోర్స్ తీసుకొని, అంటే లైక్ BDS ఆర్ BBSc ఇలాంటి కోర్సెస్ తీసుకొని స్లైడ్ అయిపోదామా, లేదా 1 year గట్టిగా ట్రై చేసి MBBS ర్యాంక్ కొడదామా అని ఆలోచించే పిల్లలు ఉంటారు. అండ్ ద సెకండ్ వన్, అసలు మాకు ఇంటర్లో బేసిక్ ఇంటర్మీడియట్ IPE నాలెడ్జ్ తప్ప నీట్ నాలెడ్జ్, ఎగ్జామ్కి సంబంధించిన నాలెడ్జ్ ఏమీ లేదు, మేము తీసుకోవచ్చా లేదా, ఇలాంటి 2 మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఈ 2 మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్ కోసమే మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే సార్, మనం ఎవరికి చేయాలో చూసాం. నౌ మిస్టేక్స్ చూద్దాం. జనరల్ గా నీట్ లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ ఈ జనరల్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ జనరల్ మిస్టేక్స్ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో కూడా చేస్తుంటారు, కానీ దాన్నే రిపీట్ చేస్తారు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా. ఆ మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ వన్, మీలో చాలా మంది రివిజన్ ని చాలా ఎక్కువ సార్లు చేసేస్తుంటారు. రివిజన్ అనేది చాలా ఎక్కువ సార్లు చేసి ఒకే టాపిక్ ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తుంటారు. కానీ మీరందరూ చేసే కామన్ మిస్టేక్, దాంట్లో ఎటువంటి టెస్ట్ తీసుకోకపోవడం. ఎన్నిసార్లు రివిజన్ చేసినా, ఎంత రివిజన్ చేసినా ప్రాపర్ టెస్ట్ నాలెడ్జ్ లేకుండా రివిజన్ అనేది ఇట్ విల్ బి రెండర్డ్ అన్యూస్ఫుల్ అసలు. సో ఇప్పుడు సెకండ్ థింగ్ చూడండి, ఎర్రర్ బుక్ మెయింటైన్ చేయరు. సో నేను సెకండ్ థింగ్ ని, ఫోర్త్ థింగ్ ని కలిపి చెప్తాను చూడండి. మీరేం చేస్తారు తెలుసా? ఓకే, ఈ స్టాండర్డ్ బుక్ ఉంది బయాలజీకి, ఈ స్టాండర్డ్ బుక్ ఉంది లైక్ HC వర్మ ఉంది ఫిజిక్స్ కి. సో ఇవన్నీ ఫోకస్ చేస్తారు, ఆ బుక్కే చదువుతూ ఉంటారు. మరి మీ సెల్ఫ్ రిటర్న్ నోట్స్ ఎక్కడ? మీకు అర్థమయ్యే విధంగా మీరు రాసిన నోట్స్ ఎక్కడ? ఆ నోట్స్ చేసుకుంటే కదా చివరిలో నీకు రివిజన్ యూజ్ అయ్యేది. అలా సెల్ఫ్ రిటర్న్ నోట్స్, ప్రతి సబ్జెక్ట్ యొక్క షార్ట్ నోట్స్ నీ దగ్గర ఉండాలి, ఈజీ ఫర్ రివిజన్. నెక్స్ట్, ఎర్రర్ బుక్ మెయింటైన్ చేయం. అంటే టెస్ట్ రాస్తాము, ఎర్రర్ బుక్ మెయింటైన్ చేయం. ఎర్రర్ బుక్స్ లో మనం మెన్షన్ చేసుకోం నేను ఎక్కడ తప్పులు చేశాను, ఎక్కడ థింగ్స్ నేను చేంజ్ చేసుకోవాలి. ఆ ఎర్రర్ బుక్ లాస్ట్ నీ రివిజన్ మెటీరియల్ అవుతుంది. సో ఆ ఎర్రర్ బుక్ మెయింటైన్ చేయాలి. ఇంకొక ఫ్రీక్వెంట్ మిస్టేక్ ఏంటంటే ఆస్పిరెంట్స్ చేసేది, టూ మెనీ సోర్సెస్ ని ఫాలో అవడం, టూ మెనీ ఫ్యాకల్టీ అడ్వైస్ ని ఫాలో అవ్వడం. అంటే వాళ్ళు చదువుతూ ఉంటారు, మధ్యలో ఒక యూట్యూబ్ వీడియోలో ఎవరో ఒక ఫ్యాకల్టీ చెప్పిన పాయింట్ అనేది వాళ్ళ కనెక్టింగ్ అనిపిస్తుంది, ఆ పాయింట్ ని బేస్ చేసుకొని ఫ్యాకల్టీని చేంజ్ చేసేసుకుంటారు. మీ గైడెన్స్ ని ఇంత ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయకండి. సింగిల్ ఫ్యాకల్టీ ఆర్ ఇన్ దట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక ఫ్యాకల్టీని లేదా ఒక సోర్స్ ని ఫాలో అవడం అనేది నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ద వెరీ బెస్ట్ థింగ్ టు డూ. సో ఇప్పుడు మనం మిస్టేక్స్ చూసాం, నెక్స్ట్ మనం స్ట్రాటజీ చూద్దాం. అంటే ఫిజిక్స్ కి ఎలా ఉండాలి, బయాలజీకి ఎలా ఉండాలి, కెమిస్ట్రీకి ఎలా ఉండాలి. బికాస్ అన్నిటికీ ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతాం అంటే వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి మీరు. ఆ స్ట్రాటజీ ఎలా ఉండాలో నౌ వీల్ అండర్స్టాండ్. కమింగ్ టు ద బయాలజీ పార్ట్ ని ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అంత ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది నీట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కి తెలుసు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దెర్ ఆర్ సమ్ కోర్ చాప్టర్స్. ఆ కోర్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా రివైజ్ చేసి ప్రాపర్ టెస్ట్ నాలెడ్జ్ కనుక మనకు ఉంటే ఈ కోర్ టాపిక్స్ నుంచే మనం అరౌండ్ 260+ మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఏంటి ఆ టాపిక్స్ ఒకసారి చూడండి. బోత్ హ్యూమన్ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు లాస్ట్ 3 year టాపిక్ ట్రెండ్స్ తీసుకుంటే హ్యూమన్ ఫిజియాలజీ నుంచి వీఆర్ గెటింగ్ అరౌండ్ 10 questions. Every year we will get definitely 10 questions from human physiology. And
The same thing from plant physiology also, you will get 5 damn sure questions from plant physiology. The same thing with human reproduction and plant reproduction. ఈ పార్ట్ నుంచి కూడా కన్సిస్టెంట్ గా మీరు 8 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎకాలజీ. చాలా మంది నీట్ ఆస్పిరెంట్స్ దీన్ని లైట్ తీసుకోవడం, ఎకాలజీ పార్ట్ మేము చదవలేకపోతున్నామనో, రివిజన్ చేయడం ఇబ్బందిగా ఉందన్నో వదిలేస్తూ ఉంటారు. ఎకాలజీ పార్ట్ చూడండి అమ్మా ఎంత ఇంపార్టెంట్. సో దీస్ కోర్ ఏరియాస్ కంబైన్డ్ దే విల్ కాన్స్టిట్యూట్ 5 టాపిక్స్. ఈ 5 టాపిక్స్ ని మీరు కరెక్ట్ గా మాస్టర్ చేస్తే యూ విల్ గెట్ అరౌండ్ 260 మార్క్స్ ఫర్ ష్యూర్. రంజిత్ సార్, ఇప్పుడు చాలా మంది బయాలజీలో ఎస్పెషలీ బాటనీ జువాలజీలో 360కి 340 ప్లస్ తెచ్చేసుకుంటున్నారు, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకు? బయాలజీ పార్ట్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా టాపర్, నాకు కొద్దిగా ర్యాంక్ మిస్ అయింది అనే వాళ్ళు ఇద్దరికి కూడా దే విల్ బి స్కోరింగ్ అరౌండ్ 340 యావరేజ్ చెప్తున్నాను. దే విల్ బి స్కోరింగ్ అరౌండ్ 340. బట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విషయంలో చాలా మంది మిస్ అవుతున్న పార్ట్ ఏంటి అంటే దాంట్లో కూడా కొన్ని కోర్ టాపిక్స్ ఉన్నాయి, రిపీటెడ్ గా వచ్చే టాపిక్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మిస్ చేసేస్తున్నారు. ఒక్కసారి కెమిస్ట్రీలో అలాంటి టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మీకు ఫిజికల్ ఆర్ ఇన్ఆర్గానిక్ పార్ట్ ఆర్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్గానిక్ పార్ట్ దేంట్లో అయినా సరే ఎక్కువ వెయిటేజ్ లేకపోయినా సరే ఇంపార్టెంట్ టాపిక్స్, దీస్ 10 టాపిక్స్ దట్ మే ఫెచ్ యూ 130 ప్లస్ స్కోర్. ఈ 10 టాపిక్స్ అనేవి 130 ప్లస్ స్కోర్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. మనం ఈ టాపిక్స్ ని నెక్స్ట్ 1 year లో ఇంటెన్స్ గా రివైజ్ చేసి, ఇంటెన్స్ రివిజన్ తో పాటు రిగరస్ టెస్ట్ కండక్ట్ చేసి ఈ టాపిక్స్ ని స్టూడెంట్స్ ఈ టాపిక్స్ ని మాస్టర్ చేసేలాగా ప్లాన్ ని రెడీ చేసుకున్నాం. ఈవెన్ మన శరత్ చంద్ర మెడికల్ అండ్ నీట్ అకాడమీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ పైన ఈక్వల్ ఫోకస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే బయాలజీ పార్ట్ మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఈక్వల్ ఫోకస్ ఇవ్వడానికి మా అకాడమీలో ఐఐటి ఫ్యాకల్టీయే ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ సాహు సార్, ఆయన కూడా ఐఐటి అని, పీయూష్ శర్మ సార్ ఆయన కూడా ఐఐటి అని, చంపకం మేడం పిహెచ్డి చేశారు ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో ఇటువంటి ఫ్యాకల్టీ మీకు ఇచ్చినప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు ఓన్లీ నీట్ లెవెల్లో కాదు, జేఈ మెయిన్స్ లెవెల్లో మీరు ఫోకస్ చేయడం జరుగుతుంది. అందుకే మేము కూడా లాస్ట్ 5 years ఆఫ్ జేఈ మెయిన్స్ పేపర్ కూడా మీతో సాల్వ్ చేయిస్తాం, ఓన్లీ నీట్ పీవైక్యూసే కాదు. బికాస్ ఆ క్వశ్చన్స్ కూడా చాలా వరకు రిపీట్ అవడం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఫిజిక్స్ చూడండి, ఈ 12 టాపిక్స్ కానీ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు వర్క్ డన్ కదా. మీరెందుకు 90 చాప్టర్స్ 100 చాప్టర్ లేదా 60 చాప్టర్స్ ఎందుకు చదువుతున్నారు? ఈ 11-12 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు డైరెక్ట్ గా తెలిసినప్పుడు, లాస్ట్ 10 years డేటా తీసి మీకు తెలిసినప్పుడు, వై డూ యూ ఫోకస్ ఆన్ మోర్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్? సో మీరు చూసుకోవాలి కదా, ఈ చాప్టర్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఇక్కడ ఈ చాప్టర్స్ కి ప్రయారిటీ ఇచ్చాకే నెక్స్ట్ చాప్టర్స్ కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా ఫిజిక్స్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. సార్, ఇప్పుడు మనం ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసాం, స్టార్ అని. శరత్ చంద్ర మెడికల్ అకాడమీకి స్టార్ అని ఒక స్ట్రాటజీ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామా? ఈ స్టార్ లో ఫస్ట్ పార్ట్ ని స్టడీ అన్నామండి. మాకు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ స్టూడెంట్స్ నాలెడ్జ్ అండ్ స్టూడెంట్స్ కమిట్మెంట్ టు నీట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ కి సంబంధించి స్టూడెంట్ కమిట్మెంటే మాకు అల్టిమేట్. ఎందుకంటే మేము ఇస్తున్న క్లాసెస్ అన్ని కూడా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సార్ చెప్పినట్లు ఐఐటి జేఈ అడ్వాన్స్ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే క్లాసెస్ జరిపిస్తున్నాం. దీనికి వెనకాల ఉన్న వన్ అండ్ ఓన్లీ రీజన్, నీట్ ఎగ్జామ్ అపియర్ అయ్యే స్టూడెంట్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో నీట్ ఎగ్జామ్ లెవెల్లో కాకుండా అంతకంటే ఎక్కువ లెవెల్లో ఉండాలనేది అవర్ థింగ్. సో మనం స్టడీ అనే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం ఇక్కడ. సార్, ఇప్పుడు స్టడీ పార్ట్ అయిపోయింది, కానీ స్టడీ అందరూ చేస్తున్నారు సార్. మెయిన్ థింగ్ టెస్ట్ పార్ట్ ఎవరు ఫోకస్ చేయట్లేదు. ఏంటి, నేను ప్రాక్టీస్ చేయాలి, దాన్ని అనలైజ్ కూడా చేయాలి కదా. ప్రాక్టీస్ కోసమే కదా డైలీ ప్రాక్టీస్ టెస్ట్ అని పెడతాం. ఈ రోజు జరిగిన క్లాసెస్ మీద మీకు డైలీ ప్రాక్టీస్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ అసెస్మెంట్ టెస్ట్ నీట్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. అంటే నీకు 45 అంటే 180 క్వశ్చన్స్ ఇచ్చేస్తాం, మీరు రాయాల్సిందే ఆ 180 క్వశ్చన్స్. ఆ నీట్ ప్యాటర్న్ లో 3 hours ప్యాటర్న్ లోనే ఉంటుంది. నెక్స్ట్ మంత్లీ క్యూములేటివ్ టెస్ట్, ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మంత్లీ క్యూములేటివ్ టెస్ట్ కూడా జరుగుతుంది. దెన్ గ్రాండ్ టెస్ట్ మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఎస్పెషలీ మార్చ్, ఏప్రిల్లో మీకు గ్రాండ్ టెస్ట్లే జరుగుతాయి. సో ఇలా ఈ లెవెల్లో మీకు టెస్ట్లు పెట్టడం జరుగుతుంది అనమాట, ఎస్పెషలీ నీట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి.
టెస్ట్ మాత్రమే జరిగితే సరిపోదు సార్, టెస్ట్ తో పాటు అనాలిసిస్ కూడా ఉండాలి. ఒక గుడ్ స్టూడెంట్, ఎ స్టూడెంట్ హూ ఇస్ ఎ ట్రూలీ నీట్ ఆస్పిరెంట్, దే విల్ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ దర్ టెస్ట్. అనాలిసిస్ లేకుండా నీ మిస్టేక్స్ నీకు ఎలా తెలుస్తాయి, నీ ఎర్రర్స్ నీకు ఎలా తెలుస్తాయి, నీ స్ట్రెంగ్స్ నీకు ఎలా తెలుస్తాయి, నీ వీక్నెసెస్ నీకు ఎలా తెలుస్తాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అట్ అవర్ అకాడమీ ఈజ్ ఎన్ష్యూర్డ్ టు మెయింటైన్ an error book, and it will be definitely followed by rigorous test discussion also. సో నాకు తెలిసి చాలా మంది మీరు ఆస్పిరెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే, ఓకే అనాలిసిస్ చేస్తున్నావు, అనాలిసిస్ చేసిన దాన్ని ఎక్కడ రాస్తున్నావు, ఎర్రర్ బుక్ లో రాయాలి కదా. చాలా మంది ఓకే రాంగ్ క్వశ్చన్స్, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ చాలా వరకు అనలైజ్ చేస్తారు, కానీ రైట్ క్వశ్చన్స్ లో కూడా 85% నీ టాలెంట్ వల్లే రైట్ అయి ఉంటుంది, కానీ ఆ 15% క్వశ్చన్స్ నువ్వు గెస్ వర్క్ చేసుకుంటావు. ఆ గెస్ వర్క్ కూడా అనలైజ్ చేయాలి కదా. సో అలా ఎర్రర్ బుక్ అండ్ టెస్ట్ డిస్కషన్, ఆఫ్టర్ ఈచ్ టెస్ట్ నీకు టెస్ట్ డిస్కషన్ ఉంటుంది, ఫ్యాకల్టీ వచ్చి ప్రతి క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా అనాలిసిస్ ఉంటుంది, దెన్ రివిజన్. ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో, ఈ 6 months లో మీకు సిలబస్ అంతా కంప్లీట్ చేసి నెక్స్ట్ 4 months జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ ఫాలోడ్ బై ఫుల్ లెంగ్త్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఇది నీట్ లాంగ్ టర్మ్ కి మేము ఫాలో అయ్యే స్టార్ స్ట్రాటజీ. అండ్ అలాంగ్ విత్ దిస్ స్టార్ స్ట్రాటజీ మనం ప్రొవైడ్ చేసే మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అట్ శరత్ చంద్ర నీట్ అకాడమీ, ఎవ్రీ స్టూడెంట్ తను రాసిన అనాలిసిస్ ని బట్టి, తన ఎర్రర్ నోట్స్ ని బట్టి పర్సనలైజ్డ్ స్టడీ ప్లాన్స్ అనేవి మెంటార్ వాళ్ళకి అందజేస్తారు. అండ్ ఫాలోయింగ్ దోస్ ప్లాన్స్ విల్ బి వెరీ క్రూషియల్ ఫర్ దేర్ ప్రిపరేషన్. సో లాస్ట్ సార్, ఇప్పుడు డైలీ ప్లాన్ అనేది ఎలా ఉండాలి పిల్లలకి? There will be a sequence of plans, sequence of things that should be followed by each and every student. ఒకసారి చూడండి, డీటెయిల్డ్ లెక్చర్ ఇది మీకు మేము శరత్ చంద్ర నీట్ అకాడమీలో ప్రొవైడ్ చేస్తున్నాం. లెక్చరర్ ఎవరైతే క్లాస్ చెప్పారో వాళ్ళు మీకు స్టడీ వరకు కూడా అవైలబుల్ గా ఉంటున్నారు. సెకండ్, ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై నోట్ మేకింగ్. ఇలా సెల్ఫ్ నోట్స్ మీకు మీరే క్లాస్ అయిన తర్వాత మేక్ చేసుకోవాలి. ఎలా? ఓకే క్లాస్ లెక్చర్ విన్నాము, దానికి నోట్ మేకింగ్ జరిగాం, దాంతో పాటు ఎన్సీఆర్టీ చదవాలా, ఆ ఎన్సీఆర్టీలో ఉన్న థింగ్స్ కూడా మీరు ఈ నోట్స్ లో నోట్ చేసుకోవాలా. అదే సెల్ఫ్ మేడ్ నోట్స్ అంటాం. అలా సెల్ఫ్ మేడ్ నోట్స్ మీకు కంపల్సరీ ఉండాలి. ఆ సెల్ఫ్ మేడ్ నోట్స్ జరిగిన తర్వాత మీరేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఏమి ప్రాక్టీస్ చేయాలి? నీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ చాప్టర్ మీద, దాంతో పాటు జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ మేము ఇస్తాం, ఆ చాప్టర్ మీద మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ డైలీ ప్రాక్టీస్ టెస్ట్ గురించి ప్రతిరోజు మన మిస్టేక్స్ ని మనం అనలైజ్ చేసుకోవాలి. ప్రతిరోజు నీకు 10 క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లో ఇచ్చినప్పుడు యూ మే బి రైట్ ఇన్ 7 క్వశ్చన్స్, కానీ ఆ 3 క్వశ్చన్స్ ఎందుకు రాంగ్ అయ్యాయని మీలో ఎవరైనా క్వశ్చన్ చేసుకుంటున్నారా? ఇప్పటి వరకు క్వశ్చన్ చేసుకున్నారా? ఇప్పటి వరకు చేయకపోతే ఇక మీదట చేయండి. దాన్నే అనాలిసిస్ అంటాం. అండ్ ఇట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ యువర్ ఎర్రర్ నోట్స్ ఆల్సో. సో ఇలా ఎన్సీఆర్టీ రీడింగ్ చేసి, ఫార్ములా షీట్స్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి రెడీ చేసుకొని, అథెంటిక్ స్టడీ మెటీరియల్ యూజ్ చేసి మీరు నోట్ మేకింగ్ చేసుకుంటే, దాంతో పాటు ఇక్కడ మనం చూస్తే సార్ ఎవ్రీ వీక్ మనం మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. అది కూడా ఎస్పెషల్లీ నీట్ పేపర్, ఎగ్జాక్ట్ నీట్ పేపరే కండక్ట్ చేస్తున్నాం. అంటే ఇది నేను జనరల్ గా లెక్కేస్తే 40 సండే టెస్టులు చూసుకుంటే, 60 ఫుల్ లెంగ్త్ టెస్టులు తీసుకుంటే 100 టెస్టులు పెడుతున్నాం మనం. ఏది జనరల్ ఫుల్ పేపర్ లాగా. యూ హ్యావ్ టచ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. నీట్ ఎగ్జామ్ కి సంబంధించినంత వరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్ వరల్డ్ లో నీట్ ఎగ్జామ్ కి సంబంధించినంత వరకు యూ షుడ్ బి సాల్వింగ్ అరౌండ్ 15,000 క్వశ్చన్స్ బిఫోర్ యూ అపియర్ ఫర్ ఎగ్జామ్. 15,000 క్వశ్చన్స్ అబ్సర్డ్ గా మీకు అనిపించవచ్చు, బట్ సార్ చెప్పిన ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే అరౌండ్ 100 tests of 180 questions each, that will constitute around 18,000 MCQs, and that is a number which is far beyond my number. 15,000 కంటే 18,000 అనేది చాలా ఎక్కువ. And that gives you complete picture of NEET examination. So this is about the NEET long-term roadmap, which we are trying to focus on the 2027 aspirants. And even 2028 aspirants కూడా ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ రోడ్ మ్యాప్. సో ఇప్పటి నుంచే ఈ రోడ్ మ్యాప్ ను మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి ఎయిమ్ సీట్ కానీ, మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ కానీ, లేదా కేటగిరీ ఏ సీట్ కానీ ఖచ్చితంగా వస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ది నీట్ లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్.